ఎన్‌కే హాస్టల్ ఇంటెలిజెంట్ ఛానల్‌కి స్వాగతం. ఓం గం గణపతియే నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ గవర్నమెంట్ బ్యాంక్ జాబ్స్ ఎవరికి వచ్చును అనే టాపిక్ గురించి తెలుసుకుందామండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చార్ట్ ఇచ్చానండి. గవర్నమెంట్ జాబ్స్‌కి గురువు ఉచ్చలో ఉండాలి లేదా ధనస్సు లేదా మీన రాశిలో ఉండాలి గురువు. ఇంకా బుధుడు మిథునము లేదా కన్యలో ఉండాలి. కన్యలో బుధుడు ఉచ్చ చెందును. గవర్నమెంట్ జాబ్స్‌కి గురువు, బుధుడు అనే 2 గ్రహాలు బాగుంటేనే గవర్నమెంట్ జాబ్‌లో రాణిస్తారు అని చెప్పవచ్చును. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చార్ట్ ఇచ్చానండి. ఇది వృచ్చిక లగ్న జాతకుల యొక్క చార్ట్. గురువు అంటే 8థ్ హౌస్ అనగా బ్యాంక్ వాళ్ళు సీక్రెట్ హౌస్‌లో ధనాన్ని, బంగారాన్ని దాస్తారు. కావున ఇది వృచ్చిక లగ్నము అన్నది కాలపురుషుని నుండి 8థ్ హౌస్. ఇది సీక్రెట్ హౌస్‌ను తెలుపును. ఇక్కడ గురువు తన 5వ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నారు. అంటే గవర్నమెంట్ వాళ్ళు బ్యాంకులో మనీని, గోల్డ్‌ను దాచిపెట్టు స్థలము సీక్రెట్ హౌస్ కావున 5వ దృష్టితో చూస్తున్నారు. తన 9వ దృష్టితో 5వ భావం అనగా గవర్నమెంట్ జాబ్‌ను తెలుపును. ఇంకా 10థ్ అనగా వృత్తి స్థానము. 10థ్ లార్డ్ ఇక్కడ 11థ్‌లో ఉన్నారు సూర్యుడు. మళ్ళీ ఇక్కడ వృచ్చిక లగ్నానికి 8వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు 8వ స్థానం అనగా సీక్రెట్ హౌస్‌ను తెలుపును. 8థ్ లార్డ్ వచ్చేసి 11థ్ హౌస్‌లో ఉన్నారు. 10థ్ లార్డ్‌తో కలిసి ఇక్కడ సూర్యుడు, బుధుడు తన 7వ దృష్టితో 5వ భావాన్ని చూస్తున్నారు. కావున వీరికి గవర్నమెంట్ బ్యాంక్ జాబ్ వచ్చిందని చార్ట్ ద్వారా మనము చెప్పవచ్చును. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్‌గా రావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.